మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దేవుని ప్రభురాత్రి భోజనం లేకపోతే హోలీ కమ్యూనియన్ అంటాం. దాంట్లో ఉన్న పవర్ ఏంటి, దాంట్లో ఉన్న గొప్ప విశిష్టతలు ఏంటో కొన్ని విషయాల్ని రాత్రి మీకు చెప్పాను. ఏమని చెప్పానంటే, నాశనం మన మీదకి రాదు, తర్వాత నిన్ను ముట్టడానికి కూడా భయపడతాడు సాతాను, తర్వాత విడుదల అంటే బానిసత్వంలో ఉన్న వారికి విడుదల కలుగుతుందని, వ్యాధులు రావని, తర్వాత వెండి బంగారాలు ఆశీర్వాదాలు మన సొంతమని, తర్వాత నిన్ను నిందించిన వారే నీ బ్లెస్సింగ్ని కోరతారని అనేక విషయాలు గత రాత్రి మీకు తెలియచేశాను. అంటే ఆ ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు నీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేను రాత్రి తెలియచేశాను. మరి ఈ రోజున ఒకటి రెండు ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఒకటి రెండు చెప్పి తర్వాత ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. దయచేసి చూడండి. ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయంటే, మనం రాత్రి కీర్తన 105 మనం చదవలేదు, 105వ కీర్తన. దాంట్లో కూడా ఈ ప్రభురాత్రి భోజనం తీసుకున్న తర్వాత వారి జీవితాలు ఎలా మార్చబడ్డాయి అంటే, ప్రభురాత్రి భోజనం తీసుకోకముందు ఉన్న మనిషి వేరు, తీసుకున్న తర్వాత వ్యక్తి వేరు. కాబట్టి నీ పరిస్థితులు తీసుకోకముందున్నట్టుగా ఉండకూడదు. అలా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏం తీసుకుంటున్నావో నీకు తెలియదు. చూడండి, కొన్నిసార్లు మనం ఏదైనా ఇస్తాం, తినమని ఇస్తే తింటారు, వాళ్ళు ఏదో ధ్యాసలో తింటారు. ఎలా ఉందండి అంటే, ఏమో తిన్నానా అంటారు కొంతమంది. అంటే తిన్న ఆ కాన్షియస్ కూడా ఉండదు, అంటే వేరే ఆలోచనలు ఉంటారు. తిన్నానా అంటారు, అంటే అలాంటి కాన్షియస్తో మనం బల్ల తీసుకోకూడదు, ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోకూడదు. తీసుకున్న వాడికి జీవితం ఎలా ఉండాలంటే, తీసుకోక మునుపు ఉన్న జీవితం తీసుకున్న తర్వాత ఉండకూడదు. ఉంది అంటే నీకు రైట్ మైండ్ లేదన్నమాట. అంటే రైట్గా నువ్వు ఆలోచన చేయలేదు, రైట్ బిలీవింగ్ లేదు నీకు. అంటే దేని విషయంలో అంటే, ప్రభురాత్రి భోజనం విషయంలో అది హోలీ కమ్యూనియన్ అంటే పరిశుద్ధమైన భోజనం. అది దాని మీద నీకు సరి అయిన అవగాహన లేదు. అది ఇవ్వాలనే ఈ వారం మనం ఈ సబ్జెక్ట్ని తీసుకున్నాం. చూడండి, 105వ దావీదు కీర్తన 37వ వచనం చదవండి. అక్కడ నుండి అంటే ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి. వెరీ గుడ్. తన జనులను అసలు ఈ మాటలు చదివితే మనకి ఏమనిపిస్తుంది? అక్కడ నుంచి, ఎక్కడి నుంచి? ఊరిగాని ఊరిలోంచి, బానిసత్వంలో నుండి. అది వాళ్ళ దేశం కాదు అది. అక్కడ నుండి, ఎక్కడి నుంచి నీ జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందో నాకు తెలీదు, కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర దేవుడు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వడు. నేను చెప్తా ఉంటాను, నా దగ్గర ఒక నియమం ఉంది. నేను ఒకసారి ఏం చేశానంటే, ఒక కాంట్రాక్ట్ చేస్తే ఒక వ్యక్తి ఆ రోజుల్లో, ఎప్పుడు 2005లో 75,000 రూపాయలు నన్ను ముంచేశాడు. ముంచేస్తే సరే వదిలేశాను, నేనేమనలేదు ఆయన్ని. కానీ నాకు నమ్మకం, దేవుడు నేను కష్టపడింది కరెక్ట్ అయితే దేవుడు ఖచ్చితంగా ఈ డబ్బులు ఎక్కడైనా ఇప్పిస్తాడు అనుకుని కామ్గా ఊరుకుంటే సరిగ్గా వర్షాకాలం వచ్చింది. ఆ CSF అని ఉంటుంది హకీంపేటలో, అక్కడ ఎవరైతే నాకు ఎగ్గొట్టారో ఆయన ఒక బిల్డింగ్ కట్టాడు. అక్కడ కడితే వర్షాకాలం అది మొత్తం కొత్త బిల్డింగ్ లీకేజ్ అయింది. లీకేజ్ అయితే ఆ DIG మా CPWD DGకి ఫోన్ చేసి ఇది చాలా ఇన్సల్ట్, మీరు ఎలాంటి బిల్డింగ్లు కడతారా సెంట్రల్ PWD వాళ్ళు అని కోప్పడితే వెంటనే ఆయన ఏం చేశారంటే, ఇక్కడి నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని పంపించి ఇమ్మీడియట్లీ అది బంద్ చేయాలి, త్వరగా మంచి కాంట్రాక్ట్ని పిలవండి అంటే, ఆయన వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్ ఎవరంటే నా పేరే చెప్పి నన్ను పిలిపిస్తే నాకు అసలు అది ఆ స్టోరీ అంతా తెలియదు. సరే అక్కడికి వెళ్ళి అదంతా చూసి బాగానే ప్రాబ్లం ఉంది అని తీరా ఏం జరిగిందని తర్వాత అడిగితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అని కట్టిన బిల్డర్ దగ్గర 10% ఆపుతారు. అది కొన్ని కోట్ల రూపాయలతో కట్టారు, 10% ఆపారు ఆ బిల్డర్ది. ఆపిన డబ్బుల్లో నుంచి ఆ 4 లక్షలు నాకు కట్ చేసి ఇచ్చేసారు నాకు. అంటే ఇంతకీ ఎవరు కట్టారంటే నాకు తెలియదు ముందు. ఎవరైతే నాకు ఎగ్గొట్టాడో ఆయనే కట్టాడు ఆ బిల్డింగ్. ఆయన డబ్బుల్లోంచి 4 లక్షల రూపాయలు నాకు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు గొప్పోడు కాదా? హల్లెలూయా. అందుకని నువ్వేం కంగారు పడని అవసరంలే. మన డబ్బులు నీకు రాత్రి చెప్పాను, నీ దగ్గర ఎవరైనా తీసుకుంటే 7 రెట్లు నీకు బాకీ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ఏ రోజుకైనా నీకు నయా పైసతో ఇవ్వాల్సిందే.
చూడండి, ఇప్పుడు ఎక్కడి నుంచి రప్పించాడు? మనము కొన్నిసార్లు ఎక్కడో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ నీకు తెలియని రూట్లోంచి దేవుడు ఇస్తాడు. నీకు దేవుడు చేసే పని అదే. దేవుడు ఎప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర, నువ్వు ఊహించిన దగ్గర నీకు ఇవ్వడు. మనం ఏమనుకుంటామంటే, నేను ఇక్కడ చాలా కష్టపడ్డానే, నాకు ఎందుకని ఇలా జరిగింది అనుకుంటాం. కానీ దేవుని సిస్టమ్ ఏంటంటే, నీకు అతిశయం రాకూడదు కాబట్టి దేవుని మార్గంలో ఇస్తాడు. చూడండి, ఇప్పుడు వీళ్ళ దేశం కాదు, అది ఐగుప్తు దేశం, బానిసలు వాళ్ళు. అక్కడ ఏమన్నా సీఈఓలు, వీళ్ళు సీఈఓలు కాదు, కానీ బానిసలుగా ఉన్న దేశంలో నుండి వాళ్ళని ఎలా రప్పించాడు? వెండి బంగారములతో. అసలు ఆ మాట చదివితే అనిపించింది, ప్రభా అసలు నీకు ఏదైనా సాధ్యమే, నువ్వేమైనా చేసేస్తావు మా జీవితాల్లో. మాకు చదువు లేకపోయింది, ఇప్పుడు వీళ్ళు ఎవరికి చదువు లేదు, వీళ్ళెవరికి మంచి ఉద్యోగాలు లేవు, బానిసలు వాళ్ళని దేంతో రప్పించాడంటే వెండి బంగారములతో రప్పించాడు. అయితే నాకు ఓ ప్రశ్న వేసుకున్నాను, ఎందుకు రప్పించావు ప్రభా వెండి బంగారములతో అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, వారు పస్కా బలిలో పాల్గొన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వెండి బంగారములతో రావడానికి కారణం ఏంటంటే పస్కాలో పాల్గొన్నారు. నీ జీవితంలో క్రీస్తు అనే ఆ బలిలో నువ్వు పాల్గొంటే ఆ ప్రతి వారం తీసుకుంటాం మనం, కానీ మన జీవితాల్లో వెండి బంగారాలు రాలేదు. ఎందుకు రాలేదంటే నీ రైట్ మైండ్తో నువ్వు తీసుకోలేదు. అందుకే చూడండి, వెండి బంగారములతో ఆయన రప్పించాను, వారి గోత్రములలో నిస్సత్తువ అన్నాడు. అందరూ మోకాల నొప్పులు కానీ, లేకపోతే ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరం కానీ ఏమీ లేదు వాళ్ళ జీవితంలో. అసలు వాళ్ళు ఏమన్నా పోనీ ఐగుప్తులో ప్రోటీన్ ఫుడ్ తిన్నారా? వాళ్ళకి ఏమైనా వైటమిన్స్ లేకపోతే మినరల్స్ ఏమైనా తీసుకున్నారు? వాళ్ళు బానిసలు, వాళ్ళు గంజి పోస్తే గంజి తాగాలి, ఏమి ఇస్తే అది తినాలి వాళ్ళు. అలాంటి వారికి నిస్సత్తువ ఏం లేదంటే వాళ్ళ గోత్రములు ఎవరిలో కూడా నిస్సత్తువ చేత తొట్టిల్లిన వాడు లేడు. ఎందుకు ప్రభా వాళ్ళకి నిస్సత్తువ లేదు అని అంటే దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే పస్కా బలిలో వారు పాల్గొన్నారు. హల్లెలూయా. పస్కా బలి తీసుకుంటే నీ జీవితంలో నిస్సత్తువ ఉండకూడదు. ఉంది అంటే బలిలో ప్రాబ్లం కాదు, నీ మైండ్లో ప్రాబ్లం, నువ్వు తీసుకున్న విధానంలో ప్రాబ్లం. నేనైనా సరే నాకు నిస్సత్తు వచ్చిందంటే, నేను బల్లలో తీసుకున్న తర్వాత కూడా నాలో నిస్సత్తు ఉందంటే నాది కరెక్ట్ రైట్ మైండ్ కాదనమాట. దయచేసి గమనించండి. అందుకని నిస్సత్తువు గలవాడు ఒక్కడైనాను తొట్టిల్లు వాడు ఎవడు కూడా లేకపోయాను. హల్లెలూయా. ఇది ఇలాంటి ఆశీర్వాదాల చేత బల్లలో మనం పాల్గొన్నప్పుడు అవన్నీ పొందుకుంటాం. అయితే మనం ఏంటి అసలు ఆ బల్ల తీసుకునే ఆ సిస్టమ్ని దేవుడు ఏం చెప్పాడు, యేసు ప్రభువు వారు ఏం చెప్పారు ఒకసారి గమనిద్దాం. చూడండి, మత్తయి సువార్త 26:26. చేయుచుండగా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడే మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మీరు ఎలా తీసుకోవాలి అనేది నేర్చుకోవాలి. ఆయన ఒక రొట్టెను పట్టుకుని, చూడండి ఇది రొట్టెని పట్టుకుని దాన్ని ఏం చేశాడు? బ్లెస్ చేశాడు. బ్లెస్ చేసేంత వరకు అదేంటి? రొట్టె. వెరీ గుడ్, రొట్టె. బ్లెస్ చేసే వరకు అదేంటి? రొట్టె. బ్లెస్ చేసిన తర్వాత ఏం జరిగింది చూడండి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి. శరీరం అని చెప్పాడా? శరీరం లాంటిది అనడా? నీకు ఇక్కడే చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. ఇది బ్లెస్ చేయకముందు రొట్టె. చాలామంది ఏమంటారంటే ఇది యేసు ప్రభు శరీరం అనుకుని తినాలండి అంటారు. నో 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 నో, తప్పు. అది రాంగ్ బిలీఫ్ అనమాట. అది కాదు. లేకపోతే ఆ శరీరం లాంటిది అంటారు. లాంటిది కాదు, శరీరం లాగా అనుకుని తినటం కాదు. యేసు ప్రభు ఏం చెప్పారంటే ఇది ఆశీర్వదించబడనంత వరకు, ప్రార్థన చేయనంత వరకు అది రొట్టె. ప్రార్థించిన తర్వాత అదేంటది? శరీరమే. ఇంకా దాంట్లో నువ్వు లాంటిది అలాగ అనుకుని తినాలి, ఇది రొట్టె కానీ శరీరం అనుకుని తినాలి అలా అనుకున్నావంటే అది నీకు పనిచేయదు. నువ్వు తింటున్నది అక్షరాల యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి. ఈ రైట్ మైండ్తో నువ్వు తీసుకుంటే చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు అటు ఇటు చూడొద్దు, దయచేసి గమనించండి, వాక్యం వినండి, దయచేసి గమనించండి. తన శిష్యులకి ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాడు.
ఇప్పుడు నువ్వు శరీరం అని తింటున్నావా, రొట్టెనే శరీరం అనుకుని తింటున్నావా? శరీరాన్ని తినాలి నువ్వు. యేసు ప్రభు ఆ శరీరం ఏంటి? దున్నబడిన శరీరం, గాయపరచబడిన శరీరం. నీ కొరకు మీకు తెలీదు, మజ్దా బ్రెడ్ ఏదో అంటారు దాన్ని ఆ హిబ్రూ భాషలో. అయితే అది ఎలా ఉంటుందంటే మనకు ఓల్డ్ సిటీలో ఇప్పుడు కూడా దొరుకుతుంది. అది ఎలా ఉంటుందంటే మధ్యన ఇట్లా చాక్లెట్, ఇప్పుడు చాక్లెట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఆ బన్ ఎలా ఉంటుంది అంటే మధ్యన కాలిని గాయాల్లాగా, తర్వాత ఇలా చార్లు అడ్డంగా నిలువుగా చార్లు ఉంటాయి. ఆ బన్ని తింటారు, ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో దొరుకుతుంది. అది అలాంటి బన్ని అలా దున్నబడి, అంటే యేసు ప్రభు వారి యొక్క శరీరము దున్నబడింది అలా. అందుకని ఇప్పుడు నువ్వు తింటున్నది రొట్టెని కాదు, ఆయన శరీరాన్ని భుజిస్తున్నావు. ఇది గనక నీ మైండ్లో ఉంటే అసలు నిజంగా నీకు నిస్సత్తువ అనేది ఉండదు. హల్లెలూయా. నువ్వు తొట్టిరెళ్ళిపోవు. ఎందుకు నీకు అనారోగ్యం వస్తుందంటే నువ్వు రొట్టెని ఆయన శరీరం లాంటిదని తిన్నావు, అంతేగాని శరీరం అని తినట్లేదు. నువ్వు శరీరం అనుకుని తిన్నవాడికి అనారోగ్యం రాదు. తర్వాత చూడండి, శరీరం అని తినాలి. రెండోది, మరియు గిన్నె పట్టుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది, ఇప్పుడు దాంట్లో ఏముంది? ద్రాక్షారసం ఉంది. ఇది బ్లెస్ చేసిన తర్వాత దానిలోనిది త్రాగుడు అన్నాడు. ఇప్పుడు దానిలోది ఏంటో చెప్తున్నాడు చూడండి. ఇది నా రక్తము అన్నాడా? రక్తం లాంటిది అన్నాడా? అక్కడే క్రైస్తవ సమాజము తప్పు మార్గంలో పడేది. రక్తం అంతే, ఆయన రక్తాన్ని నువ్వు తాగుతున్నావు, ఆయన శరీరాన్ని నువ్వు భుజిస్తున్నావు, ఆయన రక్తాన్ని తాగుతున్నావు. యేసు ప్రభు వారి దగ్గర ఎలాంటి డౌట్స్ లేవు, కానీ మన దగ్గరే సరి అయిన అవగాహన లేదు. మరి బోధకులు బోధించిందో లేకపోతే మనమే తప్పుగా అర్థం చేసుకున్నామో నాకు తెలీదు. కానీ యేసు ప్రభు వారు కరెక్ట్గా చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఇది రొట్టె ముందు, ప్రార్థించక ముందు, ప్రార్థించిన తర్వాత ఇది నా శరీరం అన్నాడు అంతే. అంతేగాని నా శరీరం లాంటిది అనుకుని తినండి అనలేదు, లేకపోతే శరీరం వలే భోంచేయండి అనలేదు. శరీరం అంతే, నువ్వు శరీరాన్ని తింటున్నావు, యేసు ప్రభు శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగుతున్నావు. అంతేగాని రక్తం లాంటిది ద్రాక్షారసం రక్తం లాంటిదండి అందుకు తాగుతున్నా అనుకోకూడదు. ఆయన రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నావు అంతే. ఇందులో కనుక నీకు ఒక క్లారిఫికేషన్ లేకపోతే ఒక సరి అయిన విధానం నీకు తెలిసిపోతే నీ జీవితంలో నిస్సత్తువ రాదు, వచ్చినా పోద్ది అంతే. హల్లెలూయా. నా కరోనా టైంలో నేను చెప్పాను, మీకు సాక్ష్యం చెప్పాను. ఆ బల్ల ప్రతి దినము అది తాగి తిన్న తర్వాతే ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. అది కూడా 3 రోజులు వేసుకున్నాను. ఆయన 10 రోజులకి ఇచ్చాడు, 3 రోజులు వేసుకుని పడేశాను. ఎందుకంటే 16 ట్యాబ్లెట్లు మింగాలి. అది నేను ఎక్కడ మింగేది, పడేశాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళినోడు మరణించాడేమో, కానీ ఆయన శరీరంలో పాలు పంపులు పొందాను నేను. నా దగ్గర సాతాను నన్ను ఏం చేయలేకపోయింది, ఎందుకంటే అందులో ఆ శక్తి ఉందన్నమాట. హల్లెలూయా. అందుకని ఇది నా రక్తము అనగా చెప్తున్నాడు. అనగా అంటే మనకు అర్థం అవ్వలేదని, నిజంగానే క్రైస్తవ సమాజానికి ఆయన చెప్పిన మాటలు అర్థం కాలేదు. ఆయనేమో నా రక్తం అంటే రక్తం లాంటిది అనుకుని తాగుతారు. నా శరీరం అని చెప్తే శరీరం లాంటిదని రొట్టి తింటున్నా అంటారు. రొట్టి కాదు నువ్వు తినేది, ఆయన శరీరాన్ని భుజిస్తున్నావు, ఆయన రక్తాన్ని తాగుతున్నావు. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. అది మామూలు రక్తం కాదు. నువ్వేమనుకున్నావంటే ఏదో ద్రాక్షారసం ఇచ్చారండి అయ్యగారు, దాన్ని రక్తం అనుకుని తాగేశాను. రక్తం అనుకుని తాగితే పని చేయదు, రక్తమే అని తాగితే పని చేస్తుంది. హల్లెలూయా. అది కూడా ఏ రక్తమో? నిబంధన రక్తము. అక్కడ కింద ఎవరు రాశాడు నిబంధన రక్తానికి? క్రొత్త నిబంధన రక్తం. నువ్వు క్రొత్త నిబంధన సంబంధివి. నీ నిబంధనే వేరు, నీ కవనెంటే వేరు, క్రొత్త నిబంధన సంబంధివి. కాబట్టి దయచేసి గమనించండి. అలా అనుకుని గనక నువ్వు తీసుకుంటే నీ జీవితంలో ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. దయచేసి ఇది ఇంతవరకు మీకు ఎలా తీసుకోవాలనేది నేను మీకు చెప్పడం జరిగింది. అయితే ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మనం రెగ్యులర్గా చదివే పత్రిక 11వ అధ్యాయం, దయచేసి 23 నుంచి 26 వరకు మనం చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని, ఈ మాట వింటే మీరు షాక్ అవుతారు. మీరు చెప్పండి, ఇది
పౌలు గారు రాసిన పత్రిక. అయితే వాక్యం చదివేటప్పుడు ప్రతిదాన్ని మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు రాస్తూ ఆయన ఏమన్నాడంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అన్నాడు. నిజంగా చెప్పండి, ఇప్పుడు ఇంతకుముందు మత్తయి 26 చదివాం, 26:26లో అక్కడ పౌలు ఉన్నాడా? లేడు. కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. అంటే దీన్నే మీకు చాలా మందికి ప్రత్యక్షత అనే వర్డ్ విన్నారు, కానీ ప్రత్యక్షత అంటే రెవల్యూషన్ అంటే మీకు మీనింగ్ తెలియదు. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే దీన్నే ప్రత్యక్షత అంటాం. అంటే ఆయన లేడు కానీ ఉన్నట్టుగానే మాట్లాడతాడు, దాన్నే ప్రత్యక్షత అంటారు. చూడండి, ఆ రోజు ఆ రాత్రి లేడు, కానీ ఆయనకు వచ్చిన రెవల్యూషన్ ఏంటంటే ప్రభువు వలన నేను దీన్ని పొందాను అని చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఎత్తుకొని సేమ్ అదే మ్యాటర్ ఉంటుంది, కానీ పౌలు గారు చెప్తున్నాడు ఇప్పుడు నేను ప్రభు వలన పొందాను. అంటే నీకు ఏమీ ప్రత్యక్షత రావాలంటే ఈ రాత్రి నీకు ప్రత్యక్షత రావాలి. ఆయన శరీరాన్ని 100% యేసయ్య శరీరాన్ని, గాయములు పొందిన ఆ శరీరపు ముక్కని నేను తింటున్నాను, ఆయన రక్తాన్ని, ఆయన పరిశుద్ధ రక్తాన్ని నేను త్రాగుతున్నాను అనే ప్రత్యక్షత నీకు రావాలి. ఏ రోజైతే ఆ ప్రత్యక్షత నీకు కలుగుతుందో ఆ రోజున వెండి బంగారములతో నడిపించబడతాను. హల్లెలూయా. పస్కా బలి అంటే అది. అలాగే నిస్సత్తువ లేకుండా, తొట్టిల్లకుండా జీవితంలో ముందుకు వెళ్తావు. అంతేగాని ఎవడో ఏదో చెప్తే ఆ చిట్కాలు పనిచేయవు. దయచేసి గమనించండి. చదవండి అన్న. విరచి నా శరీరము ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? కానీ మతం నీకేం నేర్పింది చెప్పండి. సిగ్గుపడద్దు, మనం నేర్చుకున్నదే చెప్దాం. మన మతం ఏం నేర్పింది మనకి? అమ్మ మీరు చెప్పండి, ఇదివరకు చర్చిలో ఏం చెప్పేవారు? మీరు ఇదివరకు చర్చికి వెళ్ళారా? ఏం చెప్పారు అక్కడ? ఏం మీ పాపాలు ఒప్పుకొని తీసుకోమన్నారు. ఎన్ని ఒప్పుకున్నారు? అన్నీ ఒప్పుకున్నారు. దయచేసి గమనించండి. యేసయ్య ఇక్కడ వాక్యం ఏం చెప్పింది? ఎవరిని జ్ఞాపకం చేసుకోమంది? మీకు తెలిసి ఈ పాటికి ఆడొచ్చాడు. ఎవడాడు? సాతానుగాడు. ఆడొచ్చి చెవిలో చెప్తున్నాడు, కింద చదవండి అయ్యగారు, కింద ఉంది అసలు కథ అన్నాడు. అసలు కథ కూడా చెప్తా మీకు తర్వాత. కింద చదువుతలేదు అయ్యగారు, మీరు పైన చెప్తున్నారు అంటున్నారు. కింద చదువుతారు, అది కూడా చెప్తా మీకు. అయితే దయచేసి గమనించండి. ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకుని ఇది తినండి. ఏం తినాలి చెప్పండి? రొట్టెని తినాలా, శరీరాన్ని తినాలా? నేను ఇంత చెప్పినా మళ్ళీ రొట్టె అంటారు మీరు. నేనేం చెప్పాను? ఏం తినాలి? శరీరాన్ని తినాలి. ఎవరి శరీరం? యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన శరీరం. దాన్ని భుజించాలి. అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుని? యేసు ప్రభువుని జ్ఞాపకం చేసి. నిన్ను జ్ఞాపకం చేసుకోమనలేదు ఆయన, నీ గురించి అసలు పక్కన పెట్టేయమన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే. ఇప్పుడు రక్తం, ఎవరు రక్తం తాగుతున్నాం? ద్రాక్షారసమా రక్తం తాగుతున్నామా? యేసయ్య రక్తము, పరిశుద్ధమైన నిష్కళంకమైన ఆ రక్తాన్ని మనం తాగుతున్నాం. తాగుతూ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయుడి అని చెప్పి తర్వాత ఇంకో మాట అన్నాడు. అది ఈరోజు ధ్యానించి ముందు వెళ్ళిపోదాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా, ఆగండి, త్రాగునప్పుడల్లానా అప్పుడప్పుడా? ఎప్పుడు తీసుకున్నా అంటే దానికి ఈ టైం ఆ టైం అనేం లేదు. ఎనీ టైం నువ్వు తీసుకోవచ్చు. మా ఆత్మీయ తండ్రి విలియం కేరీ గారు ఆయన సాక్ష్యం, ఒక 10 సంవత్సరాల క్రితం పాస్టమ్ గారికి రాత్రి కరెక్ట్గా 11 గంటలకి హై బీపీ వచ్చేసింది. ఎంత అంటే 270, 280 వచ్చేసింది. కాలు చేయ ఇట్లా వంకర అయిపోతుందట. వంకర అయిపోతుంటే ఆయన ఏం చేయాలి? పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఈయన నైట్ డ్రెస్లో ఉన్నాడు. అలాగే ఎక్కించుకొని
ఆ వ్యాగనార్ కారు ఏదో ఉందో ఆయనకి, ఆ కారులో తీసుకుని యశోద హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు అన్నారట 2 లక్షలు కట్టమన్నారు. ఆయన దగ్గర అప్పుడు అంత లేవు, 20,000 30,000 ఉంటే వాళ్ళు తీసుకొని అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు జాయిన్ చేసుకోవట్లే. వెంటనే ఏడ్చారట, కారులో ఏడ్చి ఆ పాస్టమ్ గారిని ఎక్కించుకుని మరలా రిటర్న్ వచ్చేసి ఇంటికి వచ్చి అప్పటికప్పుడు చిన్న చపాతీ చేసి ఆ చపాతీని అక్కడ ఏదో వాటర్ ఉంటే ఆ 2 గ్లాసులో ఆ రొట్టె అది తీసుకొచ్చి, ప్రభా నీ శరీరాన్ని నేను ఇస్తున్నాను, నీ రక్తాన్ని ఇస్తున్నాను అని చెప్పి అలా తినిపించి అలా అది తాగిపించి పడుకోబెట్టారట. వితిన్ ½ అన్ అవర్లో లేచి కూర్చుంది ఆమె. హల్లెలూయా. వంకర్లు అయిపోయి చేతులు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ పరిస్థితిలో మళ్ళీ ఆమె హాస్పిటల్కి వెళ్ళలే. తర్వాత చిన్న చిన్నవి వచ్చినా ఆమె ఇప్పటికీ ఆమెకి ఎన్నంటే 8 సర్జరీలు అయినాయి పాస్టమ్ గారికి. కానీ ఇప్పటికి కూడా ఆమె చెప్తుంటే నాకంటే గట్టిగా చెప్తుంది ప్రసంగం, నాకంటే గట్టి వాయిస్ ఆమెది. అలా కాబట్టి దయచేసి గమనించండి. అంటే దేంతో బ్రతుకుతున్నామంటే ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని తాగితే నీ జీవితంలో అంతకంటే గొప్ప మెడిసిన్ ఈ ప్రపంచంలో లేదు. హల్లెలూయా. దయచేసి గమనించండి. అందుకని త్రాగునప్పుడల్లా, ఎందుకు ఈ మాట చెప్పానంటే రాత్రి 12-1 గంటకి ఇచ్చారు ఆయన. ఆ టైంలో మనమైతే ఏమంటామంటే ఇది మందిరంలోనే తీసుకోవాలి, లేకపోతే ఇది పరిశుద్ధంగానే తీసుకోవాలి, ఇది తలస్నానం చేసి వెళ్ళి తీసుకోవాలి. అంటే చచ్చిపోయేవాడిని నువ్వు తలస్నానం చేసి తీసుకెళ్తావా? ఆ చచ్చిపోయేలాగుంటే వాడికి ఏం కావాలి? అప్పుడు ఏం కావాలి చెప్పండి? ఆయన భోజనం ఎందుకు? అలాంటి వాళ్ళ కోసమే. అంతేగాని నువ్వు తెల్ల చీర కట్టుకుని చక్కగా తలస్నానం చేసి ఓకే బాగున్నప్పుడు అలాగే వస్తాం, బాగున్నప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నాకు కరోనా వచ్చింది, నువ్వు తలస్నానం చేసి తెల్ల షర్ట్ వేసుకురా అంటే నేను ఎక్కడ వేసుకొచ్చి చెప్పండి మాట్లాడతలేదు మీరు, చెప్పండి మరి నేను ఎక్కడ వేసుకొచ్చేది? కరోనా వచ్చి దగ్గుతా నేను పడుకుంటే నన్ను తలస్నానం చేసి నువ్వు అలాగొస్తేనే నేను ఇస్తాను ప్రభువాలంటే నా పరిస్థితి ఏంటి? ఆయన అలాగా కండిషన్స్ పడలేదు. త్రాగునప్పుడల్లా అన్నాడు. త్రాగునప్పుడల్లా నువ్వు ఎప్పుడు తాగుతావు? అప్పుడు త్రాగునప్పుడల్లా నువ్వేం చేయాలి? దీన్ని ఈరోజు మీకు ఇది అర్థమైతే సిలువ అర్థమైనట్టు. చూడండి ఏమంటాడంటే, త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు నువ్వేం చేస్తున్నావంటే, మీరు అనుకోవచ్చు నేను పాస్టర్ని కాదండి, పాస్టర్మని కాదు, అందుకే యేసయ్యని నేనే పాస్టర్ని అయితేనా ఈ పాటికి సువార్త అదరగొట్టేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే నేనే పాస్టర్మని అయితే ఈ పాటికి వెళ్ళి సువార్త ప్రకటించేద్దాం అనుకుంటున్నావు. దేవుడు నీకు తెలియకుండానే సువార్త అప్పగించాడు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు తెలుసా? త్రాగునప్పుడల్లా నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఏం చేస్తున్నావు? ఆయన మరణమును ప్రచురిస్తా ఉన్నావు ప్రపంచానికి. హల్లెలూయా. నీకు ఒక సువార్తను అప్పగించాడు. ప్రతి ప్రభురాత్రి భోజనం తీసుకునే ప్రతి వ్యక్తికి దేవుడు అప్పగించింది ఏంటంటే సువార్తను అప్పగించాడు. సువార్త నీ చేతుల్లో పెట్టాడు. ఆయన మరణాన్ని తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టాడు. ఆయన సిలువ కార్యాన్ని నీ చేతుల్లో పెట్టాడు. పెట్టి 2000 సంవత్సరాలు అయింది. కానీ మతం నీకు అర్థం కాకుండా చేసింది. అర్థం కాకుండా నువ్వేం చేస్తావంటే దాన్ని పరిశుద్ధంగా తీసుకోవాలని చర్చిలోకి వచ్చి తీసుకుంటావు, లేకపోతే అటు ఇటు చూస్తావు, ఎవరు చూడకపోతే తీసుకుందామని. ఆయన నువ్వు అసలు నిజంగా నీకు అర్థమైతే, నేను చెప్పాను నువ్వు ట్రైన్లో వెళ్తే ట్రైన్లో నీ దగ్గర ఉండాలి. అది ఎనీ టైం ఏమైనా ప్రాబ్లం వస్తే అందరి ముందు ఓపెన్ చేసి చక్కగా తీసుకోవాలి. దాన్ని ప్రభు శరీరాన్ని భుజించాలి, రక్తాన్ని త్రాగాలి. ఎక్కడ అంటే ఎనీ టైం ఎక్కడైనా సరే నువ్వు తీసుకోవాలి. నీకు బాధ కలిగిందా తీసుకో, నీకు నెమ్మది లేదా తీసుకో. అయితే ఒక విషయాన్ని గమనించండి, మరణమును ప్రచురించుదురు అంటే దేని మీద ఆయన మరణాన్ని ప్రచురించాలి మనం అంటే, నేను చెప్తున్నా చూడండి, నీకు అనారోగ్యం ఉందా, దాని మీద ఆయన మరణాన్ని మాట్లాడు. మరణాన్ని ఎలా మాట్లాడాలి? ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే నువ్వేం చేస్తున్నావంటే ఆయన మరణాన్ని నీ వ్యాధికి చెప్తున్నావు. నువ్వు నా కరోనా వ్యాధికి నేను ఏం చెప్పానంటే ఇది ప్రభువు యొక్క శరీరం అని చెప్పాను, ఇది ప్రభువు యొక్క రక్తం అని చెప్పాను. కరోనా వచ్చిందంటే అర్థం ఏంటి మీకు తెలుసా? నేను చెప్పాను చాలాసార్లు. కరోనా వచ్చిందంటే అర్థం ఏంటంటే 14 రోజుల్లో నువ్వు దాన్నైనా చంపేయాలి, లేకపోతే అది నిన్నైనా చంపేస్తుంది. అంటే ఇద్దరికి ఫైటింగ్. నువ్వన్నా దాన్ని చంపేయాలి, లేకపోతే అదైనా నేను చంపేస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది 14 రోజుల్లో. 14 రోజుల టైంలో నేనేం చెప్పానంటే నాకు వచ్చిన ఆ కరోనాకి ఏం చెప్పాను, అది నన్నైనా చంపేస్తుంది, లేకపోతే నేను దాన్నైనా చంపేయాలి. చంపాలంటే నా దగ్గర ఉన్నది ఏంటంటే ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తము. దానికి నేను ఏం చెప్పానంటే కరోనాకి
ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు యొక్క రక్తము నేను తీసుకుంటున్నానని చెప్పినప్పుడు కరోనా చచ్చిపోయింది, నేను బ్రతికాను. హల్లెలూయా. ఇది నీ అనారోగ్యం వచ్చిందా, వెంటనే దాని మీద నువ్వు ప్రకటించాలి. ఏమనంటే ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని నువ్వు చూపించాలి. ఒకవేళ నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, దానికి చూపించు. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని ఆర్థిక ఇబ్బందులకు చూపిస్తూ, ఇదిగో ఆర్థిక ఇబ్బందుల బ్యాంక్ లోనా లేకపోతే ఏ లోన్ ఉందో, నీకు ఏ అప్పులు ఉన్నాయో దానికి చూపిస్తూ ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకో. వెండి బంగారములు నీ ఇంటికి వస్తాయి. హల్లెలూయా. నువ్వు కష్టపడిన కష్టార్జితం 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటే వడ్డీతో సహా ఈ వెండి బంగారములు ఇచ్చి పంపించాడు తండ్రి అయిన దేవుడు. ఇది దేని ద్వారా జరిగిందంటే పస్కా బలి. అందుకని ఆయన రక్తాన్ని నీ ఆర్థిక ఇబ్బందుల మీద ప్రకటించాలి. వెండి బంగారం నీ దగ్గరికి వస్తాయి. అంతేగాని వాటి కోసం రూపాయి డబ్బాలు వేసి, మేము చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మరి నేను అయితే అలా చేశాను. పౌడర్ టీన్ ఉండేది కదా, పౌడర్ టీన్, ఇదివరకు పాండ్స్ రాసుకునేవారు. దాన్ని అయిపోయిన తర్వాత ఆ డబ్బాని ఇలా కట్ చేసేవాళ్ళం, పైన కట్ చేసి ₹50 ఎంతమంది గుర్తుంది? అనుభవాలు గుర్తుందా ఎవరికైనా? ₹1 ₹2 కాయిన్స్ అందులో వేసి లాస్ట్ని అది నిండిపోయి ఎప్పుడు నిండుతుందా అని చూసేవాళ్ళు. చూసి పౌడర్ డబ్బా ఇలా అని ఇట్లా లాగేవాళ్ళు. అది తీయడానికి 1 అవర్ పట్టేది. అవన్నీ కలిస్తే ₹20 ₹30 అయ్యాయి అంతే. కానీ అవి తీయడానికి గంట పట్టేది. అలా అంటే నువ్వు అంత కష్టపడని అవసరం లేదు. నువ్వు ఆయన బల్లలో నీకు సరి అయిన రైట్ మైండ్తో కనుక ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజిస్తే నువ్వు పౌడర్ డబ్బాలో చారానా బారానా వేయాల్సిన పని లేదు. వెండి బంగారములతో నువ్వు నడిపిస్తాడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నమ్మిన వారందరూ వెండి బంగారములతో నడిపిస్తాడు మీ కుటుంబాలని. దేవుడు అలా చేస్తాడు. అలాగే నీ జీవితంలో ఏది కూడా దయచేసి గమనించండి. నీ దేని మీద అయినా ఒకవేళ ఏదైనా పాపం చేసావా, పాపం చేసినప్పుడు వెంటనే ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుని ఆ యొక్క నీ మనసు దేన్నైతే మనస్సాక్షి ఖండిస్తుందో, దేన్నైతే నేను తప్పు చేశానని నీకు చెబుతుందో దాని మీద ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఏమని? ప్రభా, నీ పరిశుద్ధమైన శరీరాన్ని భుజిస్తున్నాను, నీ పరిశుద్ధమైన రక్తాన్ని నేను తాగుతున్నాను అనగానే నీ మైండ్లో నువ్వు చేసిన తప్పు వెంటనే అక్కడ రాశాడు. పైనే మనం చదివాం చూడండి. మీరు దీనిలో త్రాగునప్పుడల్లా ఏమన్నాడంటే, దానికి ముందుగా మనం చదివాం కదా, మీ పాపములు, ఎక్కడ చదివాం అది? మీ పాపములు క్షమించబడిన అనే మాట అక్కడ చదివాం, మత్తయి సువార్తలో చదివాం. మత్తయి సువార్త 26-28 చూడండి ఒకసారి. నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం. ఇప్పుడు చెప్పండి, పాపం చేసినోడికి ఏం కావాలి చెప్పాలి మీరు? క్షమాపణ కావాలి. క్షమాపణ ఎందులో ఉంది? మాట్లాడండి. ఆన్సర్ అక్కడే ఉంది. నువ్వు తప్పు చేసావు, తప్పు చేస్తే నీ క్షమాపణ కావాలి. క్షమాపణ ఎందులో ఉంది? ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? తప్పు చేయగానే చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నా కాదు, అందులోనే రాస్తుంది. మళ్ళీ చదవమా ఆ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే చేయమని నేను చెప్పట్లేదు. ఒకవేళ చేస్తే నీకు ఒక మంచి ఔషధం దేవుడిచ్చాడు. ఏంటంటే వెంటనే ప్రభు బల్లో పాల్గొని ప్రభా, నేను తప్పు చేశాను, కానీ దానికి నా కొరకే ఈ రక్తాన్ని చిందించావు నువ్వు, కాబట్టి నీ శరీరాన్ని భుజిస్తున్నాను, నీ రక్తాన్ని నేను తాగుతున్నాను అనగానే నీ పాప క్షమాపణ జరిగిపోద్ది నీకు. హల్లెలూయా. దీనికోసం నువ్వు చింతిస్తూ అనేక సంవత్సరాలు కూర్చుని నేను ఈ తప్పు చేయకుండా ఉంటే నా జీవితం ఇలా ఉండకపోను, నేను ఇలా చేయకపోతే అలా జరగపోను అంటే ఏమీ రాదు. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకుంటే నీ జీవితంలో మళ్ళీ నూతన సృష్టిగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో క్రైస్తవ జీవితానికి ఇవన్నీ చెప్పలేదు, మీరు చదవలేదు. వాళ్ళు చెప్పింది నమ్మారు అంతే. అందులో వాక్యంలో ఏముందో అదే చెప్తున్నాను. నేనేం కొత్తగా బైబిల్ రాయలేదు. అందులో ఏముందో అదే మీకు చెప్తున్నాను. ఆ రక్తం ఎప్పుడైతే తీసుకుంటావో పాప క్షమాపణ కొరకే ఆయన చిందించాడు, నీతిమంతుల కొరకు కాదు.
జాగ్రత్తగా వచనాన్ని గమనించండి. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఒకవేళ నువ్వు పాపివని నీకు తెలిస్తే వెంటనే ఆయన రక్తంలో పాలు పంపులు పొందు. వెంటనే నీ మనస్సాక్షి నిన్ను గద్దించడం మానేస్తుంది. నువ్వు విడుదల పొందుతావు. నువ్వు చాలా మళ్ళీ నూతన సృష్టిగా మార్చబడతావు. నీ జీవితము మునుపటి జీవితం ఉండకూడదు. నేను అదే చెప్తున్నా. ఈ రాత్రి ఒక మంచి మాటను నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఆయన మరణాన్ని నువ్వు ఎలా ప్రచురించాలంటే, నీకు ఎక్కడ నీ జీవితంలో ఎక్కడ ఇబ్బంది ఉంటే, మనశ్శాంతి లేదా, దాని మీద ప్రకటించు. ఎలా ప్రకటించాలి అంటే, నేను మీ సిస్టమ్ చెప్పాను మీకు. ఆయన శరీరం తినాలి, ఆయన రక్తాన్ని తాగాలి. శరీరము వలే కాదు, శరీరాన్నే తినాలి, ఆయన రక్తాన్నే తాగాలి. నీకెప్పుడు ఒకవేళ నిద్ర పడతలేదా, రాత్రి లేచి తీసుకోబల్లా తీసుకుని ఆయన ప్రభురాత్రి భోజనంలో నువ్వు పాల్గొన్న తర్వాత సాతాను నాశనం చేయడం. రాత్రి చెప్పాను మీకు, నాశనం తర్వాత అసలు నిన్ను ముట్టాలంటే భయపడాలి. వాడు నిన్ను ముట్టాలంటే భయపడాలి. హెబ్రీ 11:28 రాత్రి చదివాం. అది మళ్ళీ ఇంటి దగ్గర చదువుకోండి. వాడు ముట్టాలంటేనే భయపడాలి. అది కూడా గొర్రెపిల్ల రక్తాన్ని తాగితే, వాళ్ళు గొర్రెపిల్ల రక్తాన్ని చూపిస్తేనే భయపడిపోయాడు. అలాంటిది యేసు ప్రభు లోక పాపములు మోసుకొని పోచిన గొర్రెపిల్ల. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగితే నిన్ను ముట్టడానికి వాడికి ఎంత ధైర్యం, సాతానికి ఎంత ధైర్యం ఉండాలి. దయచేసి గమనించండి. ఈ రాత్రి నేను చెప్తున్నాను, మీ జీవితంలో ఏది, ఒకవేళ మీ జీవితంలో ఏదైనా లోటు ఉందా, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉందా, మీరు దేన్నైనా సరే దాన్ని చూపిస్తూ ఆయన శరీరాన్ని చూపించండి దానికి. అంతేగాని నీ బలాన్ని కాదు, నీ బలహీనతను కాదు చూపించాల్సింది. మనం చాలాసార్లు మన బలహీనతని బాగు చేసుకోవడానికి మన బలం ఉపయోగిస్తాం, లేకపోతే మన జ్ఞానం ఉపయోగిస్తాం. నువ్వేం ఉపయోగించిన అవసరం లే. నీ ఇంట్లో ఎక్కడ అశాంతి ఉందో, ఎక్కడ అసమాధానం ఉందో, ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ ఇబ్బంది ఉందో, దానికి నువ్వేం చూపించాలి? నీ బలం కాదు చూపించాల్సింది. నీ బలం చూస్తే ఇంకా రెచ్చిపోద్ది. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అందుకని నీ జ్ఞానము, నీ తెలివితేటలు కాదు, నువ్వు చూపించాల్సింది యేసు ప్రభు వారి యొక్క శరీరము, రక్తాన్ని చూపించాలి. నీ సమస్యకి నువ్వు చూపించాల్సింది ఏంటంటే ఆయన శరీరము, ఆయన రక్తము. అంతకు మించి నువ్వేం చేసినా నీ సమస్య పరిష్కారం కాదు. వాళ్ళంతా వెండి బంగారములతో కొన్ని టన్నులు బంగారం తెచ్చేసారు వాళ్ళు. మన దగ్గర తిప్పి కొడితే తొలం ఉండదు. క్రైస్తవులుగా మారి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఒక్కొక్కరు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. మన దగ్గర బంగారం లేదు. ఏంటంటే సిరికి దేవునికి దూరంగా ఉండాలి, ఏదో ఒకటే పట్టుకోవాలంటామా. ఆ చెప్పినోడి దగ్గర మాత్రం అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నీ దగ్గర ఏముండవు. ఉన్నాయి కూడా తీసేయమంటాడు. నా కళ్ళతో నేను చూసా. మేము అశోక్నగర్లో ఉండేవాళ్ళం. ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్ తీసుకుని అక్కడ ఉండేవాడిని. అయితే అక్కడ మా పక్కింట్లో ఒక హిందువులు వచ్చారు. వాళ్ళు యేసయ్యని నమ్ముకున్న తర్వాత బాప్తిజం తీసుకున్నాక ఆమె ఒకరోజు చూస్తే మెడలో ఏమీ లేవు. అప్పుడు ఆయన కాయగూరలు అమ్ముకుంటారు వాళ్ళు. అయితే కాయగూరలు అమ్మితే నేను ఆయన పిలిచి, ఏంటి బ్రదరు, ఏమి అంతా బోడిగా ఉన్నారు, ఏంటి, ఏమి కారణం అని అంటే, అయ్యగారు ఒకసారి మేము చర్చికి వెళ్తాం. చర్చి పేరు కూడా చెప్పాడు కానీ నేను చెప్పను, ఎందుకంటే మిగతా వాళ్ళు బాధపడతారు ఒకవేళ. అందుకని మేము చర్చికి వెళ్తాం బ్రదర్. ఏమైందంటే, మరి చర్చికి వెళ్తే ఏమైంది అన్న అంటే, ఒక కండిషన్ పెట్టారు మా పాస్టర్ గారు. కండిషన్ ఏంటంటే, నువ్వు నల్ల పూసలు తీసేస్తేనే నీకు బల్లిస్తా, లేకపోతే ఇవ్వనన్నాడట. ఇవ్వనంటే ఆమె తీసేసి ఎక్కడ వేసామంటే ఆయనకే ఇచ్చేసాం. మరి ఆయనకి ఎందుకు నల్ల పూసలు? నాకు అర్థం కాలేదు. మరి ఆయనకి ఎందుకు? ఇప్పుడు వీడికి అవసరం లేదనుకో, మరి ఆయనకి ఎందుకు? ఆయన వేసుకుంటాడా? అంటే క్రైస్తవ మతము ఏం చేసిందంటే, ఆయన పాపుల కొరకు, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తం అయ్యా అని చెప్తున్నాడు. చెప్తే మనం ఏం చేసామండి దాన్ని. నాకెంతో బాధపడ్డా ఆ రోజు. చెప్పాను చెప్పినా ఆయనకి మతం నాటింది మనం అంత ఈజీగా పోదు. మతం ఏదైతే చెప్తుందో అది చాలా గుడ్డిగా నమ్ముతారు. నేను బైబిల్లో చెప్పేదనుకో, మీకు అంత బ్రదర్ రాంగ్ టీచింగ్ చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని దయచేసి గమనించండి. ఈ రాత్రి నేను చెప్తున్న మాటలు నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి నీకు ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే నీకు ఏం గుర్తుకు రావాలంటే, ప్రభు బల్ల గుర్తుకు రావాలి.
నువ్వు దాని మీద నువ్వేం చేయాలంటే మరణాన్ని ప్రచురించాలి. యేసు ప్రభు మరణంలో అంత విజయం ఉంది. హల్లెలూయా. ఆయన మరణం, ఈ ప్రపంచంలో ఎవరు చనిపోయినా విజయం లేదు. యేసై చనిపోతే ఆ మరణంలో విజయం ఉంది, ఆయన మరణంలో. అందుకే పౌలు చక్కటి మాటలు మాట్లాడతాడు, అవి మనకు అర్థం కావు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది చదవమ్మా. మా ద్వారా ప్రతి స్థలమందును కనపరచుచు స్తోత్రము రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను క్రీస్తు సువాసన ఉన్నాం. మేము ఎవరు అంటే, మనం ఏమంటామంటే మేము దిక్కులేని వాళ్ళు, ఆయన మేము బేదోళ్ళు, మేము దిక్కులేని వాళ్ళు ఇలాగ అంటాం మనం. పౌలు ఏమంటున్నాడంటే మేము విజయంలో నడుస్తున్న బిడ్డలం, విజయంలో నడుస్తున్న బిడ్డలం. తర్వాత ఏమన్నాడు, మేము సువాసన, ఒకడికి ఎప్పుడు సువాసనగా ఉంటాం, అంటే ఒకడికి బ్లెస్సింగ్గా ఉంటాం మేము అని చెబుతూ ఏమన్నాడు చూడండి, నశించే వారికి. అసలు ఇదేంటి, ఎప్పుడైనా మీరు చదివారా? మరణపు వాసన ఏంటి? అసలు మరణించిన ఏం చేస్తాం మనం? అప్పుడు దాకా 10 లక్షల బెడ్ మీద పడుకోబెడతామండి, ఏది ఆడు ఆస్తిపరుడు అయితే. చనిపోగానే ఏం చేస్తారు చెప్పండి మీరు? ఏం చేస్తారు? మాడతలేదు, ఎవరికి తెలదా? తీసుకొచ్చి బయట పడేస్తారు. అది ఎంత కోటీశ్వరుడైనా బయట పడేస్తారు. ఇక్కడ ఏమంటున్నాడు చదవండి, అది నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను జీవార్థమైన జీవపు వాసన.